అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఆర్బీఐ నివేదికలో తేట తెల్లమైందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, సభ హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై వాస్తవాలను సరిచేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదన్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను పిలుస్తున్నారు. మా ఎమ్మెల్యేలను పిలవడం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్ను కోరాం. మా భూమి మేము ఇవ్వం అన్న పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారు. భూములు ఇవ్వకపోతే జైల్లో పెడతారా? జైల్లో రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. గిరిజన రైతులకు బేడీలా రైతులకు బేడీలా గిరిజన రైతులకు బేడీలా గిరిజన రైతులకు బేడీలా రైతులకు బేడీలేస్తారా? గిరిజన రైతులకు బేడీలా ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. రైతులకు బేడీలా రైతులకు బేడీలా గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం. నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎండగడతాం. మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తీని ఎండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనీయలేదు. ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి. ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది? ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? మగవాళ్ళను జైలుకు పంపినావు, ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు, బెదిరిస్తున్నావు అని అడిగితే